రైలు పట్ట అనేది వెళ్ళినంత దూరం ఒకేలా ఉండదు కదా. మధ్య మధ్యలో రెండు రైల్స్ని కలిపి జాయింట్ చేయాలి. ఆ జాయింట్ చేయడాన్ని వెల్డింగ్ అంటారు. ప్రజెంట్ 260 మీటర్లకు ఒక జాయింట్ చేస్తున్నారు. ఈ వీడియోలో వెల్డింగ్ ఏ విధంగా చేయాలో తెలుసుకుందాం. ముందుగా రెండు రైళ్ళ మధ్యలో 25 mm గ్యాప్ పెట్టుకొని రెండు రైల్స్ని కొంచెం లిఫ్ట్ చేసి దాని కింద ఉన్న రబ్బర్స్ని రిమూవ్ చేయాలి. ఈ విధంగా రెండు రైళ్ళ కింద రబ్బర్స్ రిమూవ్ చేసిన తర్వాత వెల్డింగ్ చేయాలనుకున్న చోట ఈ విధంగా క్లీన్ చేసుకోవాలి. స్క్రాపర్ యూజ్ చేయడం ద్వారా ఇది చాలా నీట్గా క్లీన్ అవుతుంది. తర్వాత రైల్వేలో అతి ముఖ్యమైనది అలైన్మెంట్. అలైన్మెంట్ అంటే రెండు రైళ్ళు సమానంగా ఉన్నాయో లేదో చూసుకోవడం. ఈ అలైన్మెంట్ పర్ఫెక్ట్గా వస్తే వెల్డింగ్ చాలా పర్ఫెక్ట్గా కుదురుతుంది. వీడియోలో కనిపిస్తున్న స్కేల్ ద్వారా మనం అలైన్మెంట్ పర్ఫెక్ట్గా చెక్ చేసుకున్న తర్వాత ఫైనల్గా ఒకసారి క్లీన్ చేసుకొని ఐరన్ని షూ అంటారు, రెడ్గా కనిపిస్తున్న దాన్ని మౌల్డ్స్ అంటారు. ఆ మౌల్డ్స్ని షూస్లో ఇన్సర్ట్ చేసుకొని వీడియోలో కనిపిస్తున్న విధంగా రైల్ కమ్మికి సెట్ చేసుకుంటాం. ఇదే విధంగా రెండవ వైపు ఉన్న మౌల్డ్స్ని కూడా సెట్ చేసుకొని రెండు పర్ఫెక్ట్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకున్న తర్వాత రెండింటిని టైట్ చేసుకుంటాం. రెండు వైపులా మౌల్డ్స్ని ఫిక్స్ చేసుకున్న తర్వాత అడుగున బాటమ్ ఒకటి ఉంటుంది, అది తప్పనిసరిగా ఫిట్ చేసుకోవాలి. అది ఫిక్స్ చేసుకోవడం వల్ల పైన ఉన్న హీటు కిందకి రాకుండా చేస్తుంది. ఒక్కసారి బాటమ్ కూడా ఫిట్ చేసుకున్న తర్వాత ఈ గ్యాప్స్ని ఇసుకతోటి ఫిల్ చేసుకోవాలి. ఈ ఇసుక బయట దొరికే ఇసుక వాడకూడదండి, కంపెనీ ఇసుక మాత్రమే ఉంటుంది. దాని ద్వారా గ్యాప్స్ ఫిల్ చేసుకోవాలి. ఎందుకంటే పైన హీట్ ఉంటుంది, ఆ హీట్ని గ్యాప్స్ ద్వారా బయటకు పోకుండా చేయడం కోసం ఆ ఇసుక ప్లేస్ చేసిన తర్వాత ఈ ట్యాపర్స్ తోటి కొంచెం గట్టిగా ప్రెస్ చేయాలి. మనం రైల్స్ని చాలా హీట్ చేస్తాం, ఆ హీట్ అంతా బయటకు పోకుండా ఉండడం కోసమే ఈ విధంగా ట్యాపింగ్ చేస్తాం. ఈ సెట్టింగ్ అంతా అయిపోయాక ఒక స్టాండ్ని అయితే రైల్ కమ్మకి ఫిట్ చేసుకోవాలి. ఈ స్టాండ్ వచ్చేసి హీటర్ కోసం అండి, హీటర్ అటు ఇటు కదలకుండా ఉండడం కోసం. హీటర్ కూడా ఫిక్స్ చేసుకున్న తర్వాత రెండు రైల్ గార్డ్స్ని రెండు వైపులా ప్లేస్ చేస్తారు. తర్వాత మనం మిషన్ అయితే స్టార్ట్ చేసుకోవాలి. ఒక్కసారి మిషన్ స్టార్ట్ చేసుకున్న తర్వాత ఇందులో వచ్చే హీటు 600 నుంచి 850 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉంటుందండి. చాలా హీట్ ఎక్కువగా ఉంటుంది. 600 నుంచి 850 డిగ్రీల సెంటిగ్రేడ్ వస్తుంది. అప్రాక్సిమేట్లీ 5 minutes దీన్ని హీట్ చేస్తారు. ఈ హీట్ చేయడం కంప్లీట్ అయ్యాక హీటర్ని ఆఫ్ చేసుకొని రిమూవ్ చేసుకుంటాం. ఆ రిమూవ్ చేసుకున్న తర్వాత ఇందులో బిస్కెట్ అంటూ ఉంటుంది, ఆ బిస్కెట్ అందులో ప్లేస్ చేస్తాం. ఎందుకంటే డైరెక్ట్గా హీట్ అనేది పైకి రాకుండా. రైల్వేలో ఈ పౌడర్ లేకుండా వెల్డింగ్ చేయలేమండి. ముందుగా ఈ పౌడర్ని ఒక బకెట్లోకి తీసుకొని ఆ బకెట్ని ఇందాక హీట్ చేసిన దాని మీద ప్లేస్ చేయాలి. ఆ ప్లేస్ చేసిన తర్వాత అందులో ఒక క్రాకర్ ఉంటుంది, ఆ క్రాకర్ని హీట్ చేసి ఇందులో ప్లేస్ చేసిన తర్వాత కొన్ని ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ వెయిట్ చేయాలి. ఈ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో లోపల ఉన్న పౌడర్ మొత్తం చాలా హీట్ ఎక్కువైపోయి కింద ఉన్న హీటు ఇందాక బిస్కెట్ని దాటుకొని మన బకెట్కి హోల్ అయితే ఏర్పడుతుంది. ఆ హోల్ ఏర్పడిన తర్వాత బకెట్లో ఉన్న పౌడర్ మొత్తం కిందకి పడిపోతుందండి. ఆ కిందకి పడిపోయిన తర్వాత ఫస్ట్లో మనం చూసిన 25 mm గ్యాప్ మొత్తం ఫిల్ చేస్తుంది. వీడియోలో మనం అయితే చూడొచ్చు, బకెట్కి హోల్ ఏర్పడి అందులో ఉన్న పౌడర్ మొత్తం కిందకి దిగి ఆ 25 mm గ్యాప్ ఫిల్ చేసిన తర్వాత ఎక్సెస్ ఏదైతే ఉంటుందో అది మొత్తం కింద పడిపోతుంది. ఈ వెలుగు చాలా ఎక్కువగా ఉంటుందండి. నైట్ టైం అయితే అసలు దాదాపు చూడలేము. తర్వాత ఆ బకెట్ యూజ్లెస్, ఆ బకెట్ తీసేసి బయట పడేస్తాం. ఇందాక మనం చేసిన హీటు తర్వాత ప్లేస్ చేసిన పౌడరు రెండు హీట్ అయ్యాక ఈ విధంగా ఏర్పడుతుంది. తర్వాత రివర్స్ ఆర్డర్లో ఇందాక ఏమైతే ప్లేస్ చేసామో ఒక్కొక్కటిగా ఒక స్టాండు, తర్వాత బాటమ్ని, ఆ తర్వాత షూస్ని వీడియోలో కనిపిస్తున్న విధంగా తీసేస్తాం. తర్వాత ఎక్సెస్ ఏదైతే ఉంటుందో ఆ మట్టిని మొత్తం క్లీన్ చేసిన తర్వాత ట్రిమ్మర్ అయితే ఉంటుంది, ఇది చాలా వెయిట్ ఉంటుంది. ఆ ట్రిమ్మర్ని అందులో ప్లేస్ చేసి టైట్ చేసుకుంటాం. ఈ ట్రిమ్మర్ని టైట్గా ఫిట్ చేసుకున్న తర్వాత మిషన్ని ఆన్ చేసుకోవాలి. ఆ మిషన్ ఆన్ చేసుకున్న తర్వాత ఒక లివర్ అయితే ఉంటుంది, దాన్ని ఫ్రంట్కి బ్యాక్కి మూవ్ చేయడం ద్వారా ఈ విధంగా కట్ అవుతుంది. ఒకసారి వీడియో చూడండి. ఈ కట్ అయిన తర్వాత ఎక్సెస్ పీస్ ఏదైతే ఉంటుందో దాన్ని రిమూవ్ చేసుకుంటాం. ఒకవేళ ఈ మిషన్ కానీ లేకపోతే పెద్ద హ్యామర్ ఉంటుందండి, హ్యామర్తో హిట్ చేయాల్సి వస్తుంది. తర్వాత చూద్దురు. ట్రిమ్మర్ యూస్ చేయడం అయిపోయాక ఈ సిజల్ అండ్ గన్ సహాయంతో ఎక్స్ట్రా పీసెస్ మొత్తం కట్ చేసుకుంటాం. ఒకవేళ ట్రిమ్మర్ లేకపోతే ఇదే గన్ను సిజల్ సహాయంతో ఎక్స్ట్రా పీస్ మొత్తం కట్ చేయాలి. ఇది చాలా కష్టంగా ఉంటుంది. ఒకటే వెల్డింగ్ ఉందంటే ఖచ్చితంగా హ్యామర్తో యూస్ చేసేసుకోవచ్చు అండి. అదే 2-3 వెల్డింగ్లు ఉన్నాయంటే కంపల్సరీ ట్రిమ్మర్ యూస్ చేయాలి. ఎందుకంటే చాలా 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 కష్టంగా ఉంటుంది. అంటే చివరిగా కొంత టైం అయిపోయిన తర్వాత రబ్బర్లు అయితే ప్లేస్ చేసేస్తాం.